నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి గతంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నిటినీ కూడా కొట్టేపించుకుంటున్నాడు, తీసేపించుకుంటున్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున అలిగేషన్స్, విష ప్రచారాన్ని జగన్ రెడ్డి గారు, మరి గతంలో జడ్జిగా పనిచేసినటువంటి జడల శ్రావణ్ తదితరులు భారీ ఎత్తున దుమారం, బ్లేమింగ్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా. మరి నిజంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన మీద ఉన్న కేసులన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన పవర్ ఉపయోగించి కొట్టేయించుకుంటున్నారన్న మాటల్లో నిజమెంత ఉంది? నిజాలేంటి, వాస్తవాలేంటి, ఫ్యాక్ట్ చెక్ ఏం జరిగిందనేది ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వీడియో చివరి వరకు చూసి మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నారా చంద్రబాబు నాయుడు గారి మీద గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా, అన్యాయంగా, అంటే బేస్లెస్గా, సాక్ష్యాధారాలు కూడా లేకుండా రకరకాల కేసులు నమోదు చేశారు, కావాలని, ఇంటెన్షనల్గా. ఆ కేసుల వివరాలు మనం ఒకసారి పరిశీలించినట్టయితే, అమరావతి అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఈయన అక్రమంగా ఇది చేశారని చెప్పి ఒక కేసు. రెండోది ఫైబర్ నెట్వర్క్లో అక్రమాలని చెప్పి ఒక కేసు. లిక్కర్ పాలసీలో ఒక కేసు. శాండ్ పాలసీలో ఒక కేసు. ఇన్నర్ రింగ్ రోడ్ చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డాడు అని ఒక కేసు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అవినీతి చేశారు అని ఒక కేసు. ఈ విధంగా కొన్ని అక్రమ కేసులు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బనాయించిన విషయం మనకు తెలుసు. అయితే ఇప్పుడు మరి నిజంగానే ఈయన కేసులు కొట్టేయించుకుంటారా? అట్లా అసలు అవకాశం ఉందా? ఒకవేళ అవకాశం ఉంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో ఆయన మీద మరి 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, ఇంకా ఇతర కేసులు చాలా ఉన్నాయి కదా. మరి ఆయన కూడా అవకాశం, ఆ సదుపాయం, ఆ ఫెసిలిటీ, ఆ పవరు ఉంటే జగన్ రెడ్డి గారు కూడా ఆ కేసులన్నీ కొట్టి వేయించుకొని ఉండేవాళ్ళు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా అటువంటి చేసే అవకాశం ఉందా? ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది లీగల్గా కాకపోయినా లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మొదటిగా అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ కేసు విషయం చూసినట్టయితే, ఇందులో యలమాటి ప్రసాద్ మరియు రవి కిరణ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ అమరావతి అసైన్డ్ ల్యాండ్ విషయంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి అప్పట్లో కేసు వేశారు. అప్పట్లో సిఐడి అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఉండే అప్పట్లో. ఆ తర్వాత ఇంకొక ఇదే అమరావతి అసైన్డ్ ల్యాండ్స్ మీద మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే అతను కూడా ఒక కేసు వేశారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన అమరావతి అసైన్డ్ ల్యాండ్ కేసు పెండింగ్ అలానే ఉంది. యలమాటి ప్రసాద్, రవి కిరణ్ వీళ్ళిద్దరూ వేసినటువంటి కేసుని వాళ్ళు క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు. అందులో సాక్ష్యాధారాలు లేవు, బేస్లెస్, ఫాల్స్ అలిగేషన్ అని చెప్పి ఈ ఫిర్యాదుదారులు కూడా సెక్షన్ 164 కింద స్టేట్మెంట్ ఇవ్వటం, దాన్ని రికార్డ్ చేసి వెరిఫై చేసిన తర్వాత అది క్లోజర్ కింద ఆ కేసుని క్లోజ్ చేయటం జరిగింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పి క్లోజ్ చేయించిన విషయం కాదు అనేది గమనించాలా. అదేవిధంగా ఫైబర్ నెట్వర్క్ ఒక కేసు వేశారు అప్పట్లో. దాని మీద మనం ఒకసారి పరిశీలించినట్టయితే అది కూడా క్లోజర్ పిటిషన్ దాఖలు చేయటం వల్ల కేసు క్లోజ్ అయింది. అప్పట్లో మరి ఫైబర్ నెట్వర్క్ కార్పొరేషన్లో ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అనే అతను కూడా ఇటువంటి పిటిషన్లో సాక్ష్య ఆధారాలు లేవు కాబట్టి క్లోజ్ చేస్తున్నట్టుగా ఆయన స్వయంగా అంగీకరించడం వల్ల ఆ ఫైబర్ నెట్వర్క్ కేసు కూడా క్లోజ్ అయిన విషయం గమనించాలి. మూడోది లిక్కర్ పాలసీ మీద ఒక కేసు వేశారు వాళ్ళు అప్పట్లో. మరి లిక్కర్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, మరి ఆయన ఫిర్యాదుదారులు కన్సెంట్ తోటి, అది కూడా ఏమి కేసులో సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నందువల్ల ఆ కేసును కూడా క్లోజర్ పిటిషన్ ద్వారా క్లోజ్ చేయవలసి వచ్చింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు క్లోజ్ చేయించిన విషయం కాదు. అదేవిధంగా శాండ్ పాలసీ కేసు కూడా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో అసలు అప్పటికే డిపిఆర్ఏ లేకుండా ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగే అవకాశం లేదు.
సో అది ఒక ఫాల్స్ కేసు కింద మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు మనం ఒకసారి చూసినట్టయితే సీమన్స్ కంపెనీ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఫిర్యాదుదారులు వాళ్ళే క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అందులో ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పి. సో ఈ విధంగా జరగటం వల్ల కేసులు క్లోజ్ అయ్యి కొన్ని ఇంకా కొద్దిగా పెండింగ్ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం, అండర్లైన్ పాయింట్స్ ఏంటంటే విత్డ్రాల్ పిటిషన్స్ వల్ల క్లోజ్ అవ్వలేదు. క్లోజర్ పిటిషన్స్, క్లోజర్ రిపోర్ట్స్ వల్ల క్లోజ్ అయినాయి, విత్డ్రాల్ పిటిషన్స్ వల్ల కాదు. విత్డ్రాల్ పిటిషన్స్ అంటే సిఆర్పిసి సెక్షన్ 321 అంటే పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు దీన్ని సబ్మిట్ చేయవచ్చు. మరి రీజన్స్ అన్నిటినీ మెన్షన్ చేస్తూ అప్పుడు జడ్జి గారు అన్నిటినీ పరిశీలించి ఓకే అనుకుంటే దాన్ని విత్డ్రాల్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ కేసెస్ అన్నిటినీ కూడా ఇప్పుడు క్లోజర్ రిపోర్ట్ అంటే ఎంక్వైరీ ఆఫీసర్ సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారంగా ఫిర్యాదుదారుడు ఒప్పుకుంటే ఈ విధమైన క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఇంకా ప్రధానంగా గమనించవలసిన ఇంకొక పాయింట్ ఏంటంటే జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 10 రోజులకో 2 వారాలకో జీవో నంబర్ 1411 అని ఒక జీవోని తీసుకొచ్చి 2019లో దాని మీద మరి నారా చంద్రబాబు నాయుడు గారి మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దాన్ని విచారణ చెయ్యండి అని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీ అనేది కాన్స్టిట్యూట్ చేశారు అప్పట్లో 2019లో. ఇసుక విషయంలో, లిక్కర్ విషయంలో, అమరావతి విషయంలో వీటన్నిటి మీద తప్పుల్ని విచారణ చేయమని కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ విచారణ చేసి నివేదిక ఇవ్వటానికంటే ముందే, నివేదిక సబ్మిట్ చేయకుండానే వీళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమును కూడా పెట్టేసి కేసులు బుక్ చేశారు, ఏమీ ఈ సాక్ష్యాధారాలు లేకుండా. సో ఇది కావాలని బుక్ చేసిన కేసులు అని చెప్పడానికి ఈ పాయింట్ ఒక్కటి స్పష్టంగా మీరు అర్థం చేసుకోగలరు. అదేవిధంగా ఏప్రిల్ 2024లో ఛార్జ్షీట్స్ ఆధారాలు అవన్నీ లేకుండా కూడా ఛార్జ్షీట్స్ పెట్టారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయాల్సి ఉంది అని చెప్పారు. సో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏమీ తేలలేదు కాబట్టి ఈ కేసెస్ అన్నిటిలో క్లోజర్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయటం ద్వారా అంటే సిఆర్పిసి సెక్షన్ 173 ప్రకారం కేసులు అక్రమంగా పెట్టారు కాబట్టి ఇవి క్లోజ్ చేయబడ్డాయి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు. అంతే తప్ప మరి వీళ్ళు అభియోగాలు మోపుతున్నట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారు అన్న అభియోగాల్లో వాస్తవం లేదు అనేది మనకి స్పష్టంగా తెలియవస్తూ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.